హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు టీచర్ వంటలు. ఈరోజు వంట మనం చేసేది దోసకాయ, ఆలు, టొమాటో, ఎగ్స్ కర్రీ. దీనికి కావలసినవి 2 దోసకాయలు, 2 టమాటాలు, 2 ఉల్లిగడ్డలు, ఒక 4 పచ్చిమిర్చి, ఒక ఆలుగడ్డ. దీన్ని చేసే విధానం చూడండి. ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఒక 2 నేను వేసే ఆ స్పూన్తో ఆయిల్ వేసేసి ఆ 2 ఉల్లిగడ్డలు మీరు కట్ చేసుకొని ఆయిల్ వేడయ్యాక వేయండి. దాంట్లో ఉల్లిగడ్డలు వేగాలని నేను కొంచెం చిటికెడు సాల్ట్ వేసాను. అది వేసుకుంటే కొంచెం రెడ్గా తొందరగా అవుతాయి. అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. కొంచెం సిమ్లో పెట్టే చేసుకోండి. కొంచెం లేట్గా అయినా కూడా మంచిగా ఉంటుంది అన్నమాట. ఒక బ్రౌన్ అయ్యాక ఒక స్పూను పసుపు, ఒకసారి కలుపుకుందాం. అది కూడా ఒక 2 మినిట్స్ వేగాక రెండు స్పూన్ల అల్లం పేస్ట్, అంటే మేము అల్లము ఎల్లిపాయలు కలిపి పడుతున్నాము, అలా ఆ పేస్ట్ వేసుకోవాలి. ఒక 1/2 కిలో అల్లం అయితే 1/2 కిలో ఎల్లిపాయలు, 1/2 కిలో అల్లం అయితే 1/2 కిలో ఎల్లిపాయలు, అలా కొంచెం సాల్ట్ వేసి పట్టి ఉంచుకుంటే సరిపోతుంది మనకు. ఇది కూడా ఒక 2 మినిట్స్ అట్లా వేగాల. వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆలు, 4-5 పచ్చిమిర్చి, దోసకాయ ముక్కలు. దోసకాయలు చేదు చూసి టేస్ట్ చేసిన తర్వాతనే మీరు కోసుకోండి. కొన్ని దోసకాయలు చేదుగా ఉంటాయి. ఇప్పుడు నేను పెట్టిన దోసకాయలు అయితే పర్లేదు, బాగుంటాయి, టేస్ట్ కూడా బాగుంటాయి. కొందరు బుడంకాయలు అంటారు. పొట్టు తీసి చక్కగా చేదు చూసి వేసుకోండి అమ్మ. అప్పుడప్పుడు చేదుగా ఉంటాయి, గింజలు కూడా చేదు ఉంటాయి. అలాంటప్పుడు వేసుకోవద్దు, మనం టేస్ట్ చేయాలి ఖచ్చితంగా. అంటే ఇప్పుడు 2 దోసకాయలు చేసినప్పుడు ఇవి మీరు ఇద్దరే ఉంటే ఒక దోసకాయ చేసుకోండి. దీంట్లో సగం అన్నీ చూడండి. ఒకసారి కలపాలి. కలిపితే అడుగున ఆయిల్ అవన్నీ చక్కగా కలిసిపోతాయి. రెండు స్పూన్ల కారం పొడి, నెక్స్ట్ ఒక స్పూను ధనియాల పొడి. ఈ ధనియాల పొడి ఎలా చేశానో నేను మళ్ళీ ఒకసారి చూపెడతానమ్మా వీడియోలో, అలా చేసుకోండి. ఈ పొడి నేను అన్నిట్లో వాడుతున్నా, దీంతోనే టేస్ట్ అనేది వస్తుంది. సాల్ట్ నేను ఫస్ట్ కూడా వేసాను, కొంచెం ఇప్పుడు వేసాను, కాకపోతే మీరు తగినంత చూసుకొని వేసుకోండి అమ్మ. నేనైతే ఫస్ట్ కొంచెం చిటికెడు వేసాను, మళ్ళీ 2 స్పూన్లు వేసాను. చూసుకొని వేసుకోండి సాల్ట్. కర్రీ అయ్యాక కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ చిన్న గ్లాసు టీ తాగుతాం కదా, ఆ టీ తాగే గ్లాసు, అంటే ఆ దోసకాయలు మునిగే వరకు వాటర్ పోసుకోండి. దానిపైన టమాటాలు ఉన్నాయి కదా 2 కట్ చేసి, ఆ టమాటాలు వేయాలి. ఎప్పుడు కూడా కర్రీలో మనం టమాటాలు వేసినప్పుడు కలపకూడదు, ఇది గుర్తుపెట్టుకోండి అమ్మ. కలిపితే ఉడకవు తొందరగా. ఆ పైన వేసేసి కుక్కర్ విజిల్ పెట్టుకుని ఒక 2 విజిల్ వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఉడికాక మనము కుక్కర్ మూత తీసిన తర్వాత ఎగ్స్, బాయిల్డ్ చేసిన ఎగ్స్ మీకు ఇష్టమైనన్ని మీరు
వేసుకొని ఒకసారి కలిపేసి కొత్తిమీర చల్లుకోండి. ఇలా చేస్తే చాలా బాగుంటుంది. ఈరోజు చిట్కా చెప్తున్నా చూడండి. ఒక 2 కప్పుల నీళ్ళల్లో కొంచెం ఓమ, సోంపు, జీలకర్ర అవి వేసేసి ఒక చెంచా 2 కప్పుల నీళ్ళల్లో ఇవి ఒక్కొక్క చెంచా వేయండి. వేసేసి స్టవ్ పైన సిమ్లో పెట్టి 10 నిమిషాలు మరిగించండి. తర్వాత వడగట్టి తాగండి. గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగితే బాగుంటుంది. దీనివల్ల మన జీర్ణక్రియ సాఫీగా ఉంటుంది. టైంకి ఆకలేస్తుంది. అసిడిటీ అంటారు కదా, ఆ సమస్య తగ్గుతుంది. బాగా ఉండి జిమ్ముకు అటు ఇటు వెళ్తారు కదా, వాళ్ళు వెళ్ళకున్నా ఆ బరువు తగ్గుతారు. షుగర్ కంట్రోల్లో ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.